నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన స్నేహబంధం అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల 2023 సంవత్సరం నవంబర్లో స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలగా ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం వినేద్దామండి. బీటెక్ దాకా చదివావు కదా, ఉద్యోగం వెతుక్కోవా అడిగాడు భానుమూర్తి. నన్ను దూరంగా పంపించేయాలని అనుకుంటున్నావా తాత అంది సరయు. తాత కళ్ళు చెమ్మగిల్లాయి. సారీ తాత, నీ మనసును ఒప్పించాను. నన్ను దూరం చేసుకోవాలని నువ్వెప్పుడూ అనుకోవు. మా అమ్మ వదిలేసి వెళ్ళిన ఒకే ఒక జ్ఞాపకాన్ని నేనెక్కడ ఉన్నా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది నీ ప్రాణం. ఆమె తాత ఒడిలో తలపెట్టి అంది. మీ అమ్మ మొండిదమ్మా, బాగా ఆస్తున్నవాడిని ప్రేమించింది. నిన్నోడు మోసం చేస్తాడు, వాడితో తీరక్కు అని 1,00,000 సార్లు చెప్పాను. నా మాట వినలేదు. వాడు మీ అమ్మను వదిలేసి అమెరికా వెళ్ళిపోయాడు. నా మాట వినలేదని మీ అమ్మతో మాట్లాడటం మానేశాను. కడుపు తెచ్చుకుంది, అబార్షన్ చేయించుకుని ఆ దరిద్రాన్ని వదిలించుకుని వచ్చేయమన్నాను. నా మాట ఎప్పుడూ లెక్క చేసేది కాదు. అక్కడే ఉద్యోగం వెలగబెడుతూ నిన్ను పెంచుకుంది. భానుమూర్తి కూతురంటే అయిష్టతతో మాట్లాడాడు. కన్నతల్లి గురించి తాత అలా మాట్లాడటం నచ్చలేదు ఆమెకు. అనవసరంగా మా అమ్మను ఎందుకు నిందిస్తావు తాత? నన్ను దరిద్రంగా భావించిన వాడు ఎందుకు తీసుకొచ్చావు? అమ్మ చనిపోగానే అక్కడే వదిలేయాల్సింది అంది సరయు. చెంపనిమిరాడు భానుమూర్తి. మీ అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది. మీ ఇంటికి వెళ్ళాము. అంత్యక్రియలు పూర్తి చేసి వచ్చేద్దామనుకున్నాను. గోడ కానుకొని నువ్వు దిగులుగా నిలబడి ఉన్నావు. నిన్ను వదిలేసి రాలేకపోయాను. 12 ఏళ్ల వయసు నుంచి నా దగ్గర పెరిగావు. నిన్ను చూస్తూ ఉంటే మీ అమ్మ కళ్ళ ముందు తిరుగుతున్నట్లు ఉంటుంది అన్నాడు. మరి నన్నెందుకు ఉద్యోగం వెతుక్కుని వెళ్ళిపోమ్మంటున్నావు? రత్నాంబకి ఇష్టం లేదు కదూ నేను ఇక్కడ ఉండటం అంది సరయు. రత్నాంబ కాదు, అమ్మమ్మ అని పిలవమన్నాను కదా అన్నాడు భానుమూర్తి. అమ్మమ్మ ఎలా అవుతుంది? అమ్మమ్మ చనిపోయాక ఆమెను 2వ పెళ్లి చేసుకున్నావు. వయసులో పెద్దవాడివైనా నీకొచ్చే పెన్షన్తో బతికేయొచ్చు. ఉండటానికి ఇల్లు ఉంది అనుకుని ఆమె నిన్ను పెళ్లి చేసుకుంది. ఇల్లు నా పేరు ఎక్కడ రాసేస్తావోనని ఆమె భయం. అందుకనే నన్ను దూరంగా తరిమేయాలని ఆమె ప్రయత్నం. నాకు మీ ఇల్లు అవసరం లేదు. ఎక్కడో చోట ఉద్యోగం వెతుక్కొని వెళ్ళిపోవాలనే నా ఆలోచన కూడా అంది సరయు. మీ ఇద్దరికి నిమిషం పడదు. అది నిన్నొక మాట అంటే నా మనసుకు గాయం అవుతుంది అన్నాడు భానుమూర్తి. ఇంతలో వెనక గదిలో నుంచి హాల్లోకి దూసుకొచ్చింది రత్నాంబ. మీ అంత అందగాడు లేడని మీ వెంటపడి పెళ్లి చేసుకున్నానా? పెళ్లికి ముందు మీరేమన్నారు? యాక్సిడెంట్లో ఒక్కగానొక్క కూతురు చనిపోయింది, మనవరాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను. పాపకు జడవేయటానికి కూడా ఇంట్లో ఆడదిక్కులేదు. నన్ను పెళ్లి చేసుకో అని 50 ఏళ్ల వయసులో మీరు ప్రాధేయపడితేనే కదా నేను మీ చేత తాళి కట్టించుకొని ఇంట్లో అడుగుపెట్టింది. 10 ఏళ్ల వయసులో ఇంట్లో అన్ని పనులు చేసేది. ఇప్పుడు బాగా చదువుకోగానే టెక్కు పెరిగింది. నా మీద పెత్తనం చలాయిస్తుంది. ఇంట్లో అదన్నా ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలి. ఏదో ఒకటి తేల్చేయండి. గుండెల మీద ఈ నిప్పుల కుంపటిని నేను మొయ్యలేను అంటూ పెద్దగా అరుస్తూ సోఫాలో భానుమూర్తి పక్కన కూర్చుంది, సరయు వైపు కోపంగా చూస్తూ. తాతయ్య 2వ భార్యగా రత్నాంబ ఇంట్లో అడుగుపెట్టిన సంవత్సరం తిరక్కముందే తనను ఇంట్లో పని మనిషిగా మార్చేసింది. కుదురుగా కూర్చొనిచ్చేది కాదు, చదువుకొనిచ్చేది కాదు. చేతిలో పుస్తకం లాగిపడేసి చీపురుంచేది. ఇప్పుడే ఇల్లంతా ఊడ్చాను అంటే సరిగ్గా ఊడ్చి చేస్తే కదా మళ్ళీ శుభ్రంగా ఊడ్చు అనేది. తాత అడ్డుపడితే చీపురు ఆయన చేతిలో ఉంచేది. తాతను ఇబ్బంది పెట్టడం తనకు నచ్చేది కాదు. రత్నాంబ స్థాయికి తను దిగదలుచుకోలేదు. తాతగారిని ఇబ్బంది పెడుతూ తను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. వారం రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను తాత అంది సరయు. ఉద్యోగం వచ్చిందా? ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారా? ప్రశ్నల వర్షం కురిపించాడు భానుమూర్తి. బెంగుళూరు, హైదరాబాద్లో ఉన్న 2-3 కంపెనీల వాళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూలు చేశారు. హైదరాబాద్లో సోనారెంట్ టెక్నాలజీస్ కంపెనీలో దాదాపుగా ఉద్యోగం వచ్చినట్లే. ఫైనల్ ఇంటర్వ్యూ ఆఫీస్లోనే చేస్తామన్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్ పర్సనల్గా ఇస్తామన్నారు. వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఏదో ఒక పీస్ ఆఫ్ వర్క్ ఇచ్చి చేయమంటారేమో. హైదరాబాద్ వెళ్తున్నాను. ఉద్యోగం వచ్చాక ఆ వివరాలన్నీ ఫోన్లో మీకు చెప్తాను తాత అంది సరయు. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరమ్మా, బంధువులు కూడా లేరు. ఎవరింట్లో ఉంటావు? ఇబ్బంది పడతావేమో. తోడుగా నన్ను రమ్మంటావా? నీకు ఉద్యోగం ఉండటానికి ఇల్లు దొరికితే
ఆ తర్వాత తిరిగి వస్తాను అన్నాడు భానుమూర్తి. మీరేం వెళ్ళనవసరం లేదు. అదేమన్నా చిన్నపిల్ల, ముందు కష్టపడితే కానీ ఆ తర్వాత సుఖపడలేదు. తిరిగి మగపిల్లాడు తిరక్క ఆడపిల్ల చెడుతారు ఈ కాలంలో. మీరు ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఆరోగ్యం చెడగొట్టుకుంటే మీకు సేవలు చేయలేక నా ప్రాణాలు పోతాయి. ఏమన్నా ఇబ్బందులు ఎదురైతే మరో చోట చూసుకుంటుంది. అంతేగాని కలకాలం మన కళ్ళ ముందు తిష్ట వేసుకొని కూర్చుంటుందా అంటూ రత్నాంబ ఆ టాపిక్ను అలా ముగించేసింది, మరింతగా సాగనివ్వకుండా. ఆ రాత్రి కాసేపన్నా నిద్రపట్టలేదు సరయుకి. ఉద్యోగం తప్పకుండా వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఎక్కడున్నాయో వెతుక్కోవాలి. హైటెక్ సిటీకి దగ్గరలో తను ఉండటానికి వసతి దొరికితే సౌలభ్యంగా ఉంటుంది. ఆఫీసులో పనిచేసే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కొన్ని రోజులు వాళ్ళు ఉండే ఇంట్లోనే ఉండమని చెప్పొచ్చు. అది కుదరకపోతే కొన్నాళ్ళు హోటల్లో ఉంటుంది. ఆ ఆలోచనలతో నిద్రపట్టక బెడ్ మీద అటు ఇటు దొర్లుతున్నప్పుడు నిఖిత్ గుర్తుకొచ్చాడు. కాంటాక్ట్ నెంబర్లలో అతని నెంబర్ కోసం వెతికింది. ఇప్పుడో చిన్ననాటి స్నేహితుడి నెంబరు ఇప్పటికీ సెల్ ఫోన్ కాంటాక్ట్ లిస్టులో ఎందుకుంటుంది? ఏదో గుర్తుకొచ్చింది. గ్రూప్ ఫోటో. 10 ఏళ్ల క్రితం 7th క్లాస్ స్టూడెంట్స్ కలిసి తీసుకున్న గ్రూప్ ఫోటో కాపీ తనకు ఇచ్చి ఆ ఫోటో వెనక ఇంటి అడ్రస్ రాశాడు నిఖిత్. షెల్ఫ్లో ఉన్న పాత పుస్తకాలన్నీ వెతికింది. బర్త్డే రోజు అమ్మ తనకు ప్రజెంట్ చేసిన పుస్తకంలో ఆ ఫోటో దొరికింది. అమ్మ తనకు దారి చూపిస్తోంది అనుకుంది. తనకేం భయం లేదు. నిఖిత్ వాళ్ళ ఇంటికే ముందుగా వెళ్ళాలి. అతనే తనను ఇంటర్వ్యూ జరిగే కంపెనీకి తీసుకువెళ్తాడు. ఆదివారం ఉదయం 10 గంటలైంది. ప్యారడైజ్ బిల్డింగ్ కింది పోర్షన్లో ఉన్న 3 కుర్రాళ్ళకి అది లేట్ సండే మార్నింగ్. 12 గంటల దాకా ఎవ్వరూ నిద్రలేచి పక్క వాళ్లను డిస్టర్బ్ చేయకూడదని శనివారం రాత్రి 12ంటికి శపథం చేశారు. ఏ విషయమైనా నిఖిత్ డిసైడ్ చేస్తాడు. మిగిలిన ఇద్దరు ఫాలో అవుతారు. మిడ్ నైట్ డెసిషన్స్ని బట్టే మరుసటి రోజు కార్యక్రమాలు జరిగిపోవాలి. శనివారం రాత్రి పెద్ద గొడవే జరిగింది. మిడ్ నైట్ ఫుల్గా తాగేసి ఇంటికి చేరుకున్నారు. కారు దిగి ఇంటి డోర్ దగ్గరికి రావడానికి అరగంట పట్టింది. స్టడీ బ్రదర్, హాఫ్ బాటిల్కి అలా తూలిపోతే ఎలా? నేను చూడు ఫుల్ కొట్టిన తాడి చెట్టులా నిటారుగా నిలబడున్నాను. తూలిపోతూ ఆకాశ్ మీదకి వాలిపోతూ అన్నాడు వర్షిత్. అర్రేయ్, మనం పొరపాటున భూమలింగం ఇంటి ముందు నిలబడి గొడవ చేయకూడదు. వాడింటి తలుపు తట్టకూడదు. మన ఇంటికే చేరుకోవాలి. నిఖిత్ కళ్ళు చిట్లించుకుంటూ అన్నాడు. డోర్ దగ్గర నిలబడి ఇంటి తాళం కోసం జేబులన్నీ వెతుక్కోవటం మొదలుపెట్టాడు వర్షిత్. డోర్ తీసి బయటకు వచ్చాడు బనీను లుంగీతో భూమలింగం. మాస్టారు, మా ఇంటికి వచ్చారెందుకు? మాలాగే మీరు ఫుల్గా తాగారా? అవుట్ హౌస్ మీది, తొందరగా వెళ్ళి పడుకోండి. అర్ధరాత్రి దాకా మా కుర్రాళ్ళలా మేలుకొని ఉండకూడదు. ఆరోగ్యం పాడైపోతుంది. ముద్దగా మాట్లాడుతూనే ఉన్నాడు వర్షిత్. రోజు ఏమిటి న్యూసెన్స్? మీ ఇల్లు ఇది కాదు, ఆపోజిట్ హౌస్, గ్రీన్ కలర్ బిల్డింగ్. మీ నాన్న ఎంతో ఇష్టంగా కట్టుకుని నీకు అప్పగించి పల్లెటూళ్ళలో ఉంటున్నాడు. చుట్టూ పెద్ద చెట్లతో ప్యారడైజ్ భవనాన్ని కట్టుకుంటే మీరు నరకంగా మార్చేస్తున్నారు. మన కల్చర్ మర్చిపోయి ఒళ్ళు తెలియకుండా తాగి తందనాలు ఆడుతున్నారు. మీ ఇంటి తలుపులేసుకుని మీరు గంతులేసినా మాకేం అభ్యంతరం లేదు. కానీ అర్ధరాత్రి అపరాత్రి తాగొచ్చి చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఐ కెనాట్ టాలరేట్. రేపు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి చెప్తాను మీ గురించి. నిఖిత్ భుజం మీద చెయ్యి వేసి వెనక్కు నెడుతూ అన్నాడు భూమలింగం. వర్షిత్కు కోపం వచ్చింది నిఖిత్తును వెనక్కు నెట్టేసరికి. వీడికి బుద్ధి చెప్పాలి కదా. వీడు రోజు మనల్ని టీజ్ చేస్తున్నాడు. ఏదో ఒక వంకతో తిడుతున్నాడు. సైలెంట్గా ఉంటే రెచ్చిపోతాడు. వర్షిత్ భూమలింగం మీదకి రాబోయి కంట్రోల్ తప్పి కుప్పలా తూలిపోయాడు. ఏడుసారి వెధవల్లారా, 2 అడుగులు ముందుకు కుదురుగా వేయలేని వాళ్ళు నాతో ఫైటింగ్కి వచ్చేస్తారా? నవ్వేశాడు అతను. అది మొదటిసారి కాదు, అర్ధరాత్రి పూట గొడవ పడింది. చాలాసార్లు అటువంటి సీన్స్ రిపీట్ అయ్యాయి. మాకేదో సూక్తి ముక్తాముడు వినిపిస్తున్నావు గురువా. రోజు నువ్వు చేస్తున్నదేమిటో. మీ ఆవిడ ఆఫీస్కి వెళ్ళగానే పక్కింటి ఆవిడని పీల్చి ఇంట్లో రొమాన్స్ చేయటల్లా మాకు తెలియదు అనుకున్నావా? ఫామ్ హౌస్ రేవు పార్టీలో చొక్కా బనీను విప్పేసి గాలిలో ఎగరేస్తూ గంతులేస్తున్న నిన్ను మేము కూడా చూసాం. అవన్నీ వెల్ఫేర్ అసోసియేషన్ మీటింగులో చర్చకు పెడతాం అన్నాడు ఆకాష్. ముగ్గురిలో నిషాలో లేనిది ఆకాష్ ఒక్కడే. 2 పెగ్గులు ఎక్కువ తాగినా స్టడీగానే ఉంటాడు. అప్పుడప్పుడు అతను తూలిపోతాడు. ఆకాష్ మాటలకు కుదుపుకు లోనయ్యాడు భూమలింగం.
మీతో పంచాయితీ నాకెందుకు? అందరిలా తలుపులు బిగించుకొని ఇంట్లో ఉండాల్సింది. అనవసరంగా మిమ్మల్ని కెలుక్కున్నాను. వెనుతిరిగాడు అతను. మా ఇంటి తాళం ఇచ్చేయి, వెళ్ళిపోతాం అన్నాడు వర్షిత్. మీ ఇంటి తాళం నా దగ్గర ఎందుకు ఉంటుంది? మీ ప్యాంటు జేబులో ఉంటుంది, వెతుక్కోండి. తలుపులు వేసేసుకున్నాడు భూమలింగం. నెల రోజుల క్రిందట జరిగిన సంఘటన గుర్తొచ్చింది ఆకాష్కి. ఎవరో ఇంటి ముందు కారు ఆపారు. మెల్లగా నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నారు. మన కారు ఏదిరా అడిగాడు నిఖిత్. ఇంటి ముందు లేదా? అటు ఇటు చూశాడు, కారు కనిపించలేదు. ఎవడో మన కారును దొంగిలించుంటాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పదండి అంటూ తూలుతూ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లారు. పోలీస్ స్టేషన్ ముందు నిలబడ్డ కానిస్టేబుల్ ఆపేశాడు వాళ్ళ ముగ్గురు వాళ్ళకం చూసి. ఏమిటి సంగతి అంటూ అక్కడే నిలబెట్టాడు. మేమెవరనుకున్నావు? వీడు చార్టెడ్ అకౌంట్, వీడేమో ఫార్మసిస్టు, నేను రియాల్టర్ని. నీ ఇల్లు అమ్ముకునేటప్పుడు నాకు చెప్పు, హెల్ప్ చేస్తాను అన్నాడు నిఖిత్. నేను ఇల్లు అమ్ముకోవటం ఏంటి? ఆ అవసరం నాకు లేదు, కానీ మీరేం పని మీద వచ్చారో చెప్పండి అన్నాడు కానిస్టేబుల్. మా కారు పోయింది, మా కారు మాకు కావాలి అంతే అన్నాడు వర్షిత్. మీ కారు ఎక్కడ పార్క్ చేశారో వెతికి మీ కారు తీసుకుని మీ ఇంటి ముందు పెట్టడం మా డ్యూటీ కాదు. కంప్లైంట్ రాసివ్వండి. ఆ కారు దొంగ ఎవరో ఎంక్వైరీ చేస్తాం. కారు దొరికితే, దొంగ కూడా దొరికితే కోర్టు ముందు పెడతాం. విచారణ పూర్తయ్యాక మీ కారు మీకు దక్కుతుంది అన్నాడు అతను. అంటే కారు దొరికే వరకు మేము నడుచుకుంటూ తిరగాల రోడ్డు మీద? మా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి కారు మీకు ఇచ్చేస్తాం. హాయిగా మందు కొడుతూ ఆ కారులో తిరగండి. బ్రీత్ అనలైజర్ పట్టుకొచ్చి మిమ్మల్ని లోపలేసే వరకు మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. సీరియస్ అయ్యాడు కానిస్టేబుల్. 4-5 ఇళ్ల అవతల రోడ్డు మీద కారు కనిపించింది ఆకాష్కి. అదుగోరో మన కారు అక్కడుంది. పోలీసులకు భయపడి కారు వదిలేసి ఉంటాడు దొంగ వేధవ అన్నాడు. ముగ్గురే 3 మస్కటీర్స్ అన్నాడు పోలీస్ కానిస్టేబుల్. అతను మనల్ని పొగిడాడా తిట్టాడా అడిగాడు నిఖిత్ అక్కడి నుంచి కారు వైపు నడుస్తూ. ఇంటి తాళం కోసం అందరి జేబులో వెతికాడు. అతని బ్యాక్ ప్యాకెట్లోనే ఉంది తాళం చెవి. పోదాం పదండి మన ఇంటికి, తోసుకుపోదాం అన్నాడు వర్షిత్. పాత సినిమాలో పాట అందుకున్నాడు నిఖిత్. కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు. ఒకరి భుజం మీద మరొకరు చేతులు వేసుకుని నవ్వుకుంటూ తూలుకుంటూ ఇంటికి చేరుకున్నారు. వాళ్ళు ముగ్గురు చిన్ననాటి స్నేహితులు కారు. ఒకే కాలేజీలో చదువుకున్న వాళ్ళు కాదు. ఒకచోట పనిచేసేవారు కాదు. అనుకోకుండా 4 ఏళ్ల కిందట కలిశారు. హోటల్ దగ్గర వర్షిత్ కనిపించాడు నిఖిత్కి. సార్, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి ప్రాధాయపడుతూ అడిగాడు వర్షిత్. 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడి డబ్బులు అడుగుతాడు. ఆ బాపతేమో అనుకున్నాడు నిఖిత్. అనుకోకుండా మా అమ్మ చనిపోయింది. ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. అద్దె కట్టలేను. నేను CA ఇంటర్ చదువుతున్నాను. CA ఫైనల్ కూడా పూర్తి చేసి చార్టెడ్ అకౌంటెంట్ కావాలనేదే నా జీవిత ధ్యేయం. మీరు హెల్ప్ చేయాలి అన్నాడు వర్షిత్. జేబులో నుంచి 100 రూపాయల నోటు తీసి ఇవ్వబోయాడు నిఖిత్. మీరిచ్చే 100 రూపాయలతో ఒక పూట భోజనం వస్తుంది. పస్తులు ఉండటానికి సిద్ధం. కానీ నేను CA పూర్తి చేయాలి. సంపాదించి 4గురికి సహాయం చేసే స్థితిలో ఉండాలి. మా అమ్మకు మాట ఇచ్చాను, నిలబెట్టుకోవాలి. నాకు షెల్టర్ కావాలి సార్ అన్నాడు అతను చెమ్మగిల్లుతున్న నయనాలతో. నిఖిత్ అతన్ని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. స్థిరాస్తి వ్యాపారాల మధ్య ఏదో పేర్చి వచ్చింది. 4గురు కలిసి నిఖిత్తును కొడుతూ ఉండటం ఆకాష్ కళ్ళల్లో పడింది. వాళ్ల మధ్యకు వెళ్ళి నిఖిత్కు అండగా నిలబడి చితకబాదాడు ఆకాష్. ఒక్కడు 4గురిని కొట్టడం చూసి ఆశ్చర్యపోయాడు నిఖిత్. ఎప్పుడూ చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవటమే నిఖిత్కు తెలుసు. కలపడటం అతనికి అలవాట్లేదు. ఎక్కడుంటున్నావు ఆకాష్ని అడిగాడు. 4 యువకులం కలిసి ఓ చిన్న గదిలో అద్దుకుంటున్నాం. B.Pharmacy చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాం. ఆ 4గురు షాపుల్లో పనిచేస్తున్నారు చెప్పాడు ఆకాష్. నాకు సొంత ఇల్లుంది. నేను మరొక మిత్రుడు ఉంటున్నాం ఆ ఇంట్లో. చాలా పెద్ద హౌస్ అది. మేడపైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళ అమ్మగారితో ఉంటున్నాడు. మా ఇంటికి వచ్చేయి, అద్దె ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు నిఖిత్. అలా ఆ ముగ్గురు ఒక చోటుకు చేరుకున్నారు. మన ముగ్గురం ఎప్పటికీ విడిపోకూడదు. స్నేహానికి చిరునామాలాగా ఉండాలి మన ఇల్లు. మనకు పెళ్ళిళ్ళైనా విడిపోకూడదు. జాయింట్ ఫ్యామిలీలా ఉండాలి. అవసరమైతే మేడ పై భాగంలో అద్దెకుండే వాళ్ళని ఖాళీ చేయిస్తాను. 3 ఫ్యామిలీలు దర్జాగా ఉండొచ్చు. ఈ ఇల్లు నాది. మా బాబు R&B ఇంజనీర్గా ఉన్నప్పుడు కట్టించాడు.
సిటీ లైఫ్ మీద విరక్తి పుట్టి మా సొంత ఊరిలో వ్యవసాయం చేయిస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు. మనం ఫ్రీ వర్డ్స్, మనల్ని అదుపులో పెట్టేవాళ్ళు, పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు అన్నాడు నిఖిత్. బ్రో యు ఆర్ గ్రేట్, నిఖిత్ను వాటేసుకున్నాడు వర్షిత్. వాళ్ళిద్దరిని చుట్టుకుపోయాడు ఆకాష్. తెల్లవారుజాము 3 వరకు కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ నిద్రలోకి జారుకున్నారు ముగ్గురు మిత్రులు. పొద్దున్నే ఎవరూ లేచి విసిగించకూడదని మధ్యాహ్నం 12ంటికి లేవాలని తీర్మానించుకున్నారు. నిద్రపోయే ముందు ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. డబుల్ కాట్ బెడ్ మీద ఒకరి మీద మరొకళ్ళు కాళ్ళు వేసుకుని పడుకున్న వాళ్లకు కాలింగ్ బెల్ చిరాకు తెప్పించింది. పొద్దున్న ఎవడ్రా రాస్కెల్, ఆ భూములంగమేనా? ఎవరు లేవద్దు, దుప్పటి కప్పుకొని పడుకోండి. కాలింగ్ బెల్ నొక్కిన వాడే విసుగు పుట్టి వెళ్ళిపోతాడు అన్నాడు నిఖిత్. ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ ఉందో లేదో చూసొస్తా, బాగా ఆకలిస్తుంది. రాత్రి మిగిలిన పిజ్జా ముక్క తినేసి 1 కప్పు కాఫీ తాగుతాను అన్నాడు వర్షిత్ లేచే ప్రయత్నం చేస్తూ. నీకెప్పుడు ఆకలే, రాత్రి పిజ్జా కార్నర్లో కొనుక్కొచ్చిన పిజ్జా అంతా నువ్వే తినేశావు. చికెన్ బిర్యానీ మెతుకులు కూడా ఏమన్నా మిగిలాయేమో, ఏరుకొని తిను ఇడియట్. కాలుతో తన్నాడు ఆకాష్. నోరు మూసుకొని పడుకో, మరొక తన్ను తన్నాడు నిఖిత్ వర్షిత్ను. మరెవరన్నా బాత్రూమ్ కంటూ లేచారంటే మిమ్మల్ని నేను తంతాను, ఎవరూ లేవకూడదు అన్నాడు వర్షిత్. అరగంట గడిచింది. మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. వీడెవడ్రా బాబు మనల్ని ప్రశాంతంగా నిద్రపోనీయటం లేదు. ముగ్గురం లేచి తలుపు తీసి కాలింగ్ బెల్ నొక్కిన వాడిని చావబాదుదాం అన్నాడు నిఖిత్. లేవక తప్పదా? మీరిద్దరూ ముందు వెళ్ళి డోర్ తీసి వచ్చిన వాడిని చెతకబాదండి, నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చి మీతో జాయిన్ అవుతాను అన్నాడు వర్షిత్. బెడ్ నుంచి లేచి డోర్ దగ్గరికి వెళ్ళి తలుపు తీశాడు. భుజాలకు తగిలించుకున్న ఎయిర్ బ్యాగ్తో ఓ అమ్మాయి కనిపించడంతో, ఎవరి కోసం వచ్చారు? మేడ పై భాగంలో ఉన్న చిలకమ్మ గారింటికా? మెట్లు ఎడమవైపు ఉన్నాయి, అటువైపు వెళ్ళండి అనేసి తలుపు ముయ్యబోయాడు నిఖిత్. నిఖిత్ గారి కోసం వచ్చాను, తలుపు వేయొద్దన్నట్లు చేతితో సైగ చేస్తూ అంది. కాలనీలో 2 నిఖిత్తులు ఉన్నారు. గణేష్ టెంపుల్ పక్కన రైల్వేలో పనిచేసే నిఖిత్ ఉన్నాడు. అతని కోసమా మీరు వచ్చింది అడిగాడు. కాదండి, ఇంజనీర్ గారు అబ్బాయి నిఖిత్. లయోలా స్కూల్లో 6th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాము, మీరేననుకుంటాను అంది ఆ అమ్మాయి. మీ పేరు అడిగాడు. సరయు. గుర్తొచ్చింది, ఏం పని మీద వచ్చారు అడిగాడు నిఖిత్. అతను ఎవరితో మాట్లాడుతున్నాడా అని ఆసక్తితో చూడటానికి డోర్ దగ్గరికి వచ్చిన వర్షిత్, ఆకాష్ ఉదయం పూట సూర్యకాంతి మీద పడి మెరుస్తున్న మంచు బిందువులా కనిపిస్తున్న ఆ అమ్మాయిని చూస్తూ కళ్ళు ఆర్పట మర్చిపోయారు. డోర్ దగ్గర నిలబడి మాట్లాడుతున్నావేంట్రా, ముందు లోపలికి రమ్మను. ట్రావెల్ చేసి వచ్చినట్టుంది, ఫ్రెష్ అప్ అవుతుంది, ముందు బాత్రూమ్ చూపించు అన్నాడు ఆకాష్. బస్టాండ్ దగ్గర టాయిలెట్స్ వైపు వెళ్దామనుకుంది. రద్దీ ఎక్కువగా ఉండటం వలన ఇరిటేటింగ్ స్మెల్ రావడంతో ఆటో ఎక్కి నిఖిత్ ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చింది. ప్రాక్టికల్గా ఆలోచించి మాట్లాడాడు. కళ్లతోనే ధన్యవాదాలు తెలిపింది ఆకాష్ వైపు చూస్తూ. రండి రండి, లోపలికి రండి అన్నాడు నిఖిత్. 3 బెడ్రూమ్ పోర్షన్ అది. ఓ గది చూపించాడు. ఆ గదిలోకి వెళ్ళండి, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, ఫ్రెష్ అప్ అయ్యండి అన్నాడు. థ్యాంక్స్ అంది సరయు. చల్లటి పిల్లగాలులతో నదీ ప్రవాహం ఇంట్లోకి చొచ్చుకు వచ్చినట్లు అనిపించింది ఆ ముగ్గురికి. ఏసీ ఆన్ చేశావా అడిగాడు వర్షిత్ నిఖిత్ని. జోకులు వైకు, ఆ అమ్మాయి ఏం పని మీద వచ్చిందో, ఎందుకు మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చిందో కూడా తెలీదు. చిన్నప్పుడు అన్నా చెల్లెళ్ళలా అన్యోన్యంగా కలిసిమెలిసి తిరిగేవాళ్ళం. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ తినటానికి ఏదో ఒకటి పెట్టేది. చదువుకోవటం లేదని మా నాన్న నన్ను కోప్పడితే వాళ్ళమ్మ వచ్చి సర్ది చెప్పేది. మా అమ్మ కూడా ఆమెను సొంత చెల్లెలుగా చూసుకునేది. చిన్ననాటి సంగతులు గుర్తొచ్చి చెప్పుకుపోయాడు. నిఖిత్ మాటలు వింటూ ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు వర్షిత్, ఆకాష్. ఉడిపి హోటల్కి వెళ్ళి మనందరికీ టిఫిన్ పట్టుకొస్తాను, ఈలోపు నువ్వు ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ తీసి కాఫీ కలిపి ఆ అమ్మాయికి ఇవ్వు అన్నాడు ఆకాష్ పర్సు ఫోను జేబులో పెట్టుకుని. ఆకాష్ పలసర్ మీద వెళ్ళిపోయాక, ఆ అమ్మాయి ఎన్ని రోజులు ఉంటుంది నిఖిత్ను అడిగాడు వర్షిత్. నాకేం తెలుసు, ఏదైనా ఇంటర్వ్యూకి వచ్చిందేమో, అన్ని వివరాలు కనుక్కుందాం, తొందరపడకు, ఆ అమ్మాయి చెప్తుంది కదా. వారం రోజులుంటే నీకేమైనా ఇబ్బందా విసుగ్గా వర్షిత్ వైపు చూస్తూ అడిగాడు. నాకేం ఇబ్బంది, 3 కుర్రాళ్ళున్న ఇంట్లో ఉండటానికి ఆ అమ్మాయి అవస్థలు పడాలి కానీ అన్నాడు వర్షిత్ నవ్వేస్తూ. సీరియస్గా చెప్తున్నాను, ఆ అమ్మాయి ఇక్కడ ఉన్నంతసేపు వెకిలితనం ప్రదర్శించకూడదు, అసభ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులు వదలకూడదు అన్నాడు నిఖిత్. సర్లేరా, హెడ్ స్ట్రాంగ్ బాయ్స్లా బయట వాళ్ళకి కనిపిస్తాం కానీ మంచి మనసున్న వాళ్ళకు మనం నేస్తాలం కదా,
ఆడపిల్లలను గౌరవించడంలో మనం ఎవరికి తీసిపోం. ఫ్రెష్ అప్ అయ్యి సరయు హాల్లోకి రావడంతో వాళ్ళ సంభాషణ ఆగిపోయింది. నేను వెళ్ళి సిగరెట్లు తెచ్చుకుంటాను అనేసి హాల్లో నుంచి బయటకు వెళ్ళాడు వర్షిత్. ముందు చెప్పకుండా మీ ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టాను. మీ అమ్మగారు ఇంజనీర్ గారు కనిపించిన ఇంట్లో ఎక్కడికన్నా తీర్థయాత్రలకు వెళ్ళారా అడిగింది. అమ్మా నాన్నలు మా స్వగ్రామం వెళ్ళిపోయారు. నేనే అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని చూసి వస్తున్నాను. నువ్వెలా ఉన్నావు? మీ అమ్మ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు మీ తాతగారు తీసుకువెళ్ళారు కదా నిన్ను, అంతా ఓకేనా? నవ్వి తాలూపింది. చాలా సంవత్సరాలైంది కదా, నిన్ను వెంటనే గుర్తుపట్టలేకపోయాను. మా ఇంటి అడ్రస్ నీకెలా గుర్తుంది అడిగాడు. బ్యాగ్లో నుండి ఫోటో తీసి అతనికి చూపించింది. ఆ ఫోటో వెనక ఇంటి అడ్రస్ ఉంది. కొంచెం ఇబ్బంది పడ్డాను మీ ఇంటికి చేరుకోవడానికి అంది టవల్తో ముఖం తుడుచుకుంటూ. చిన్నప్పటి సంగతులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. లిటిల్ ఫ్లవర్ స్కూల్కి ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. నిన్నెవరైనా ఏడిపిస్తే నాకు చెప్పేదానివి. నిన్ను అల్లరి పెట్టిన వాడిని చెవి మెలిపెట్టి మొటికాయలు వేసేవాడిని. మా ఇంట్లో ఏం వండినా చెల్లికి కూడా పెట్టు అనేది బాక్స్లో సర్దిస్తూ మా అమ్మ. ఆడపిల్లలంటే అమ్మకు ప్రాణం. మీ అమ్మ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేదాకా మీ ఇంట్లోనే తోడుండేవాణ్ణి. నేను లెక్కల్లో పూర్. ఇద్దరం చదివేది ఒక్క తరగతి అయినా టీచర్లా లెక్కలు అర్థమయ్యేటట్లు చెప్పేదానివి. నీకు గుర్తుందా, ఒకసారి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా లెక్క తప్పు చేశానని 10 సార్లు గుంజలు తీయించావు అన్నాడు అతను నవ్వుతూ. అప్పటి సంగతులు నాకు ఒక్కటి గుర్తులేవు. నా పుట్టినరోజున అమ్మ చచ్చిపోవటం ఒక్కటే మనసులో బలంగా ముద్ర వేసుకుపోయింది. మిగిలిన బాల్య స్మృతులన్నీ చెరిగిపోయాయి. బర్త్డే రోజు స్కూల్లో పిల్లలందరికీ పంచిపెట్టమని చాక్లెట్ బాక్స్ ఇచ్చింది. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు మంచి గిఫ్ట్ కొనుక్కొస్తానని చెప్పింది. ఏం గిఫ్ట్ తెస్తుందా అని స్కూల్ నుంచి వచ్చాక ఎదురు చూస్తూ కూర్చున్నాను. రాత్రి 8 అయినా రాలేదు. రోజు 6ంటికి ఇంటికి వచ్చేసి అమ్మ రాకపోవడంతో భయం వేసి మీ అమ్మగారికి చెప్పాను. ఏదో అర్జెంటు పని ఉండి తొందరగా రాలేకపోయి ఉంటుంది, నీకు తోడుగా నిఖిత్ ఉంటాడు అనేసి నిన్ను పంపింది. రాత్రి 10 దాకా టీవీ చూస్తూ ఉండిపోయాం. నిద్ర ముంచుకు రావడంతో నేను దివాన్ మీద పడుకున్నాను. నువ్వు సోఫాలోనే పడుకున్నావు. ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది. అమ్మ దగ్గర నుంచి ఫోన్ కూడా రాలేదు. అర్ధరాత్రి పూట కాలింగ్ బెల్ అదే పనిగా ఎవరో నొక్కుతూ ఉంటే అమ్మ వచ్చి ఉంటుంది అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళాను. మూవీకి వెళ్ళి బయట డిన్నర్ చేద్దామని చెప్పావు. నా బర్త్డే 3 స్పాయిల్ చేశావు అని అమ్మతో అనాలనుకుంటూ తలుపు తీశాను. నువ్వు నిద్రలేచి నా వెనకే నిలబడ్డావు. ఎదురుగా పోలీసులు కనిపించారు. ఆఫీస్ నుంచి కారులో ఇంటికి వస్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగింది. ఇసుక లారీ గుద్దేసిందిట. అంబులెన్స్లో నుంచి తెల్లటి మూటను ఇంట్లోకి తీసుకొచ్చారు. తెల్లటి గుడ్డలు చుట్టేసిన అమ్మ డెడ్ బాడీ చూసి ఏడ్చేశాను. మొహం మాత్రమే కనిపించింది. మీ నాన్నగారే తాతగారిని పిలిపించారు. అంత్యక్రియలయ్యాక మా తాతగారు నన్ను తీసుకెళ్ళిపోయారు చెప్పుకుపోయింది సరయు. అవును, ఆ సంఘటన నాకు కూడా గుర్తుంది. నుజ్జు నుజ్జైన కారులో గిఫ్ట్ ప్యాక్ కనిపించింది పోలీసులకు. అది తెచ్చి నీకు ఇచ్చారు. మీ అమ్మగారు ఆఫీస్ నుండి వస్తూ నీకోసం బుక్ షాప్కి వెళ్ళి లెటర్స్ టు హిజ్ డాటర్ నెహ్రూ రాసిన పుస్తకం కొన్నారు. గిఫ్ట్ ప్యాక్లో ఏముందా అని నేనే విప్పు చూశాను. ఆ పుస్తకం ఇప్పటికీ నీ దగ్గర ఉందా అడిగాడు. తలూపింది సరయు. టిఫిన్ ప్యాకెట్స్ తీసుకొచ్చాడు ఆకాష్. ఆ అమ్మాయే ఆ ప్యాకెట్లలోని ఇడ్లీలు దోశలను ప్లేట్లలో సర్ది అందరికీ అందించింది. రాత్రి ఇంటికి తూలుకుంటూ వచ్చారు వాళ్ళ ముగ్గురు. మాకిది మామూలే, వెరీ సారీ, లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ టు యూ, సారీ అన్నాడు నిఖిత్ సోఫాలో కూర్చుంటూ. వాళ్ళు ముగ్గురు అదే సోఫాలో ఇరుక్కుని కూర్చోవటం, ఏదో తప్పు చేశామన్న ఫీలింగులో తలవాలు చేసుకోవటం చూసి నవ్వుకుంది సరయు. ఆర్ యూ షాక్డ్ టు సీ అస్ డ్రంకన్ స్టేట్? మేమింతే, పగలంతా కష్టపడి పనిచేస్తాము, సంపాదిస్తున్నాం, ఖర్చు పెట్టుకుంటాం. ఆకాష్ ఫార్మస్యూటికల్ కంపెనీలో ఫార్మసిస్ట్. నేను చార్టెడ్ అకౌంటెంట్ని, సీఏ చదివాను. నిఖిత్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. సంపాదించింది దాచుకునే తత్వం కాదు మాది. పెళ్ళాం పిల్లల కోసం కూడబెట్టే ఆలోచన మాకెవరికీ లేదు. ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ దిస్ హౌస్ యూ విల్ టు యాక్సెప్ట్ అవర్ వే ఆఫ్ లైఫ్ అన్నాడు వర్షిత్ సరయు కేసు చూస్తూ. నిఖిత్కు కోపం వచ్చింది. వర్షిత్ మీద పడి కాలర్ పట్టుకొని లాగుతూ, నువ్వెవడివి, డోంట్ టాక్ రబ్బిష్, ఈ ఇల్లు నాది, ఇంట్లో ఎవరుండాలో ఎవరు బయటకు వెళ్ళాలో చెప్పాల్సింది నేను. ఐ హ్యావ్ టు డిసైడ్ హూ షుడ్ స్టే ఇన్ దిస్ హౌస్ అన్నాడు నిఖిత్ గొంతు పెంచి. అది కాదురా, మనం రఫ్ అండ్ టఫ్గా ఉంటాము, ఆ అమ్మాయికి ఇబ్బంది అవుతుందేమోనని అలా మాట్లాడాను.
నువ్వు నోరు మూసుకోరా అన్నాడు నిఖిత్. ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా నవ్వుతూ తమ వైపు చూస్తూ ఉండటం వాళ్లకు ఆశ్చర్యం వేసింది. రోజు తాగితే ఆరోగ్యం పాడైపోతుంది, లివర్ పాడైపోయి సిర్రోసిస్ వస్తుంది. మరి ఇలా తాగి తందనాలాడితే మీ తల్లిదండ్రులు ఎంత కుమిలిపోతారో తెలుసా అంటూ ఆ అమ్మాయి లెక్చర్ దంచుతుందేమో అనుకున్నారు. వాళ్ళ వాలకం చూసి బెదిరిపోయి గదిలో దూరి తలుపులు బిగించుకుంటుందేమో అనుకున్నాడు వర్షిత్. తాగిన కుర్రాళ్ళు గోలగోలగా మాట్లాడుకుంటారు. పక్కన కూర్చున్న ఆడపిల్లలు బెదిరిపోతారు, దూరంగా జరిగిపోతారు. కానీ ఆ అమ్మాయిలో నదురు బెదురు లేదు. ఆ అమ్మాయి నవ్వుతూ నిశ్శబ్దంగా కూర్చోవటంతో వాళ్లల్లో బెరుకు మొదలైంది. వంట చేశాను, స్నానం చేసి భోంచేస్తారా, తినేసి స్నానం చేస్తారా, మీ ఇష్టం అందామే. కిచెన్లో ప్రొవిజన్స్ లేవుగా వంట చేయటానికి అడిగాడు నిఖిత్. ఆన్లైన్లో కావలసిన ప్రొవిజన్స్ బుక్ చేశాను, గంటలో వచ్చేశాయి. కిచెన్ వెల్ ఎక్విప్డ్. మేడపైన అద్దుకున్న కనకమ్మ గారు కూడా వచ్చి హెల్ప్ చేశారు. వంట చేయడానికి ఇబ్బంది పడలేదు అందామే. స్నానం చేసి అరగంటలో డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరుకున్నారు వాళ్ళు ముగ్గురు. కనకమ్మ గారితో అప్పుడే పరిచయం చేసుకున్నామన్నమాట. పాత సినిమాల్లో సావిత్రిలా నిర్మలంగా పవిత్రంగా కనిపిస్తుంది. కనిపించటమే కాదు, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంది. అప్పుడప్పుడు మేము బాగా తాగినా అల్లరి చేసినా మమ్మల్ని కోపట్టంగానే ఇల్లు ఖాళీ చేసి మరో ఇంటికి మకాం మార్చేసే ప్రయత్నం కానీ చేయదు. వెరీ కల్చర్డ్ ఉమన్ అన్నాడు నిఖిత్ వేడివేడి పప్పుచారు అన్నంలో కలుపుకుంటూ. నాన్ వెజ్ కర్రీ చేయలేదా అడిగాడు ఆకాష్. నోరు మూసుకొని తినరా అన్నాడు నిఖిత్. నోరు మూసుకుని ఎలా తింటాడు, రేపు చేస్తానులే అందామే. గోంగూర పచ్చడి, పప్పుచారు వేడివేడి అన్నంలో కలుపుకు తింటూ ఉంటే ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్స్ సిస్టర్ అన్నాడు ఆకాష్. కనకమ్మ గారి అబ్బాయి కనిపించాడా అడిగాడు నిఖిత్. లేదు, రోజు రాత్రిపూట లేటుగా వస్తాడని వాళ్ళ అమ్మ చెప్పింది అందామే. ఓ పెగ్గు కొడదాం రా బ్రో అని పిలిస్తే యూ క్యారీ ఆన్ అంటూ ముసిముసి నవ్వులు విసిరేసి మేడపైకి వెళ్ళిపోతాడు. కుర్రాడు సినిమా యాక్టర్ మహేష్ బాబులా ఉంటాడు కానీ చాలాకి తనం బొత్తిగా లేదు అన్నాడు ఆకాష్. సరదాగా నవ్వుకుంటూ భోజనం చేశారు. రేపు ఉదయం నన్ను హైటెక్ సిటీలో ఉన్న వసుధ టెక్నాలజీస్ బిల్డింగ్ దగ్గర డ్రాప్ చేయాలి. ఇంటర్వ్యూ ఉంది నాకు. 10 అక్కడ ఉండాలి అంది సరయు నిఖిత్తో. ఓకే అన్నాడు నిఖిత్. చిన్నప్పుడు మీ ఇంట్లో మీ నాన్నగారిని ఎప్పుడు చూసినట్లు నాకు గుర్తులేదు అన్నాడు నిఖిత్ హైటెక్ సిటీ వైపు కారు డ్రైవ్ చేస్తూ. నాకు నాన్న లేడు నిఖిత్ అంది సరయు. అదేమిటి, నీ చిన్నప్పుడే చనిపోయాడా? నాన్న ఫోటో కూడా లేదు ఇంట్లో. నాన్న గురించి అమ్మను అడిగితే హీ ఈజ్ నో మోర్ అనేది. చనిపోయారా అని అడిగితే నువ్వు వద్దని మీ నాన్న అనుకున్నాడు. పసిగుడ్డుగా నా కడుపులో ఉన్నప్పుడే చిదిమేయమని సలహా ఇచ్చాడు. అటువంటి వ్యక్తి వివరాలు ఎప్పుడూ అడక్కు. తాతయ్య తప్పితే మనకు బంధువులు ఎవరూ లేరు అని చెప్పేది. మా నాన్న రూపం ఎలా ఉంటుందో నాకు తెలియదు అంది ఆమె బరువుగా నిట్టూర్పు విడుస్తూ. సారీ, పాత గాయాలు రేపినట్లున్నాను. మళ్ళీ ఎప్పుడూ ఆ టాపిక్ నీ దగ్గర తీసుకురాను అన్నాడు అతను. ఏఐజీ హాస్పిటల్ దగ్గరలో ఉంది వసుధ టవర్స్. ఆ టవర్స్ ముందు కారు ఆపాడు. నేను కూడా లోపలికి రావాలా అడిగాడు. నేనేం చిన్నపిల్లని కాదు, లెట్ మీ ఫేస్ ఇట్ అంది ఆమె కారు దిగి. నీ ఇంటర్వ్యూ అయ్యాక కాల్ చెయ్యి, నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. అవసరం లేదు, ఇంటర్వ్యూ అవ్వగానే క్యాబ్ కానీ ఆటో కానీ తీసుకొని మీ ఇంటికి వచ్చేస్తా అనేసి ఆ బిల్డింగ్ ఆవరణలోకి అడుగుపెట్టింది. బాగా పరిచయం ఉన్నదానిలా నడిచింది. కారు రివర్స్ చేసుకున్నాడు నిఖిత్. లిఫ్ట్ దగ్గర నిలబడింది సరయు. సోనోరెంట్ టెక్నాలజీస్ ఏ ఫ్లోర్లో ఉంది లిఫ్ట్ ఆపరేటర్ని అడిగింది. ఆ అమ్మాయికి సమాధానం చెప్పబోయాడు. అదే సమయంలో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వచ్చిన 50 ఏళ్ల వ్యక్తిని చూసి, పక్కకు జరగమ్మా, మరో లిఫ్ట్ పక్కనుంది, దానిలో రండి మీరు, ఎండీ గారు వస్తున్నారు, పక్కకు జరగండి అన్నాడు లిఫ్ట్ ఆపరేటర్. ఈ లిఫ్ట్ ఓన్లీ ఫర్ ఎండీ అని బోర్డు పెట్టలేదే అందామె నవ్వుతూనే. సరయు తల మీద చేయివేసి నిమిరాడు ఆ పెద్దాయన. అతనేదో పొరపాటున అన్నాడు. ఈ లిఫ్ట్ అందరిది, నాది కాదు, మాతో పాటు రావచ్చు అన్నాడు. బ్రౌన్ కలర్ సూట్లో మెరిసిపోతున్నాడు ఆయన. లిఫ్ట్ ఎక్కటం కోసం రాలేదు, ఉద్యోగం కోసం వచ్చాను. జాబ్ దొరికితే ఆనందంగా లిఫ్ట్ ఉపయోగించుకుంటాను. ప్రస్తుతానికి మెట్లదారి బెటర్ అందా అమ్మాయి. మెట్లదారి వైపు నడిచింది. 6వ ఫ్లోర్కు చేరుకుంది. సోనోరెంట్ టెక్నాలజీస్ ఆఫీస్ ఆ ఫ్లోర్లోనే ఉంది. నుదుటిన ఉన్న చెమటను తుడుచుకుంది. రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి తన పేరు, ఎక్కడి నుండి వచ్చిందో చెప్పింది. వేర్ ఈజ్ యువర్ ఎండీ ఛాంబర్, ఐ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ అంది.
అపాయింట్మెంట్ ఉన్నా ముందు పర్సనల్ మేనేజర్ గారిని కలవాలి. లెఫ్ట్ సైడ్లో ఉంది పర్సనల్ మేనేజర్ రూమ్. రిసెప్షనిస్ట్ చేతిలోని పెన్సిల్ని బుగ్గకు నొక్కుంటూ చెప్పింది. మీ సొట్ట బుగ్గలకు వేలాడే డ్రాప్స్తో ఉన్న ఇయర్ రింగ్స్ మరింత అందాన్ని తెచ్చాయి అంది సరయు. ఆ కాంప్లిమెంట్తో మురిసిపోయింది రిసెప్షనిస్టు. తన సొట్ట బుగ్గల్ని మెచ్చుకునే వాళ్లే లేరు. ఆఫీసులో విష్ చేసినా తన వైపు చూడరు. అదొక స్టైల్ వాళ్ళది. పర్సనల్ మేనేజర్ అతని రూమ్లో లేడు, ఎండీ గారు రూమ్లో ఉన్నాడని అటెండర్ చెప్పారు. డైరెక్ట్గా ఎండీ ఛాంబర్లోకి వెళ్ళింది సరయు. కంప్యూటర్ స్క్రీన్ వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు ఎండీ. ఎండీ ఎదురుగా కూర్చున్న పర్సనల్ మేనేజర్ ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు. 10 నిమిషాల తర్వాత తలెత్తి చూశాడాయన. అప్పుడు గుర్తుకొచ్చింది సరయుకు, లిఫ్ట్ దగ్గర తనతో మాట్లాడిన వ్యక్తే అని. జాబ్ దొరికితే కాన్ఫిడెంట్గా లిఫ్ట్ ఎక్కుతానని శపథం చేసి మెట్లెక్కొచ్చింది నువ్వే కదూ అన్నాడు ఎండీ. తలూపింది సరయు. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.